ఈ భూమి మీద మన గుడారము ఏమైపోతుందంట? శిథిలమైపోతుంది. రామ్కో సిమెంటో, అల్ట్రా సిమెంటో, రాశి సిమెంటో, రకరకాల కంపెనీలు ఉంటాయి కదా, అడ్వర్టైజ్ ఇస్తారు కదా, మహా సిమెంట్. అది ఎంత కట్టినా ఈ ఇంటికి ఒక లిమిట్ ఉంటుంది కదా. స్లాబ్ పెచ్చులు ఊడిపోతుంది, వర్షం వస్తే గోడలు నిమ్మొస్తాయి, తర్వాత ఏమవుతుంది, ఆ ఇంటికి పగుళ్ళు వచ్చినాయి, ఆల్రెడీ సీనియారిటీ పెరుగుతూ ఉంటే ఏమైపోతుంది, ఇల్లు శిథిలమైపోతుంది. ఎన్నెళ్ళు ఉంటారు. అప్పట్లో కట్టిన కోటలు ఉన్నాయి. మా హైదరాబాదులో, తెలంగాణ కదా, గోల్కొండ కోట ఉంది, చాలా కోటలు ఉన్నాయి. ఒకప్పుడు వాటిలలో ప్రజలు, రాజులు నివాసం చేసినారు. ఇప్పుడు శిథిలమైపోయినాయి, నివాసానికి యోగ్యంగా లేవు, చూడ్డానికి జ్ఞాపకార్థంగా కోటల్లాగా మిగిలిపోయినాయి. అంత ఒకప్పుడు ఉండేనట. ఈ లోకంలోని నివాస స్థలాలు శిథిలమైపోతుండొచ్చు. ఎందుకంటే అవి మనిషి చేత కట్టబడ్డాయి. ఈ భూమి మీద వస్తువుల చేత, ఇటుక చేత, ఇసుక చేత, సిమెంట్ చేత కట్టబడ్డాయి. కాబట్టి ఈ లోకంలోని మన నివాస స్థలములు శిథిలమైపోతాయేమో, కానీ మనకొక నివాస స్థలం ఉన్నది. ఏ స్థలం ఉంది? మనకొక నివాస స్థలం ఉంది. దిస్ ఈజ్ ఏ టెంపరరీ ప్లేస్. ఇది ఏం ప్లేసు? తాత్కాలికమైనది, టెంపరరీ. రెంటెడ్ రూమ్, రెంటెడ్ హౌస్ కదా. ఇల్లు ఖాళీ చేయాలి, ఈ ఒళ్ళు కూడా ఖాళీ చేయాలి. ఉన్నంతసేపు పౌడర్లు, మేకప్లు, బ్యూటీ పార్లర్లు, కలరప్లు, కలరింగ్, టచ్అప్లు, సోప్లు, షాంపులు, ఫేషియల్, ఈ ఒంటిని అలంకరించుకుంటాం కదా. ఈ ఒంటికి కూడా ఏముంది? శిథిలమైపోయే ఒక టైం ఉంది, ఎక్స్పైర్ డేట్ ఉంది. మామూలుగా అయితే కట్టబడిన నివాస స్థలం గురించి మనం అనుకుంటాం. ఈ లోకంలో భూమి మీద మన గుడారము శిథిలమైపోతుంది. కానీ మోషే గుడారం అమర్చడానికి పోయినప్పుడు కొండ మీద దేవుడు, కొండ మీద నీకు చూపబడిన ప్రకారము నువ్వు ఆ గుడారాన్ని అమర్చాలి. ఆ గుడారానికి ఒక ఆవరణం ఉండాలి. ఏముండాలి? ఆవరణం ఉండాలి. ఆ ఆవరణంలో ఒక బలిపీఠం ఉండాలి. ఆ బలిపీఠం మీద బలి అర్పించబడాలి, రక్తం చిందించబడాలి. ఆ బలిని దాటి ముందుకెళ్ళిన తర్వాత అక్కడ గంగాళం ఉండాలి. అక్కడ కాళ్ళు కడుక్కోవాలి, చేతులు కడుక్కోవాలి. ముందుకెళ్ళిన తర్వాత ఒక ద్వారం ఉంటుంది, తెర ఉంటుంది. ఆ తెర దాటి లోపలికి వెళ్ళిన తర్వాత ఆవరణంలో ఇప్పుడు మనం ఉన్నాం కదా, తెర లోపలికి వెళ్తే పరిశుద్ధ స్థలం ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? పరిశుద్ధ స్థలం ఉంటుంది. అక్కడ కొన్ని ఉపకరణాలు ఉంటాయి. దీపస్తంభము, ధూపవేదిక, అక్కడ సన్నిధి రొట్టెల బల్ల, అక్కడ ధూపమేసి, దీపం వెలిగించి, నైవేద్యం వెలిగించి, ఆ తర్వాత అది దాటి వెళ్ళిన తర్వాత ఇంకొక ద్వారం ఉన్నది. ఆ లోపలికి వెళ్ళాలంటే ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. ఆ లోపలికి వెళ్ళాలంటే ఒక్కరు మాత్రమే వెళ్ళాలి. ఆయన కూడా యాజక వస్త్రాలు ధరించుకొని వెళ్ళాలి, ఏఫోదు ధరించుకొని వెళ్ళాలి. ఒక ప్రత్యేకమైన వస్త్రాలంకరణ ఆయనకు ఉంటుంది. ఆయన ప్రత్యేకించబడిన వాడై ఉండాలి. ఆయన కుడి చెవి కొన మీద, కుడి చేతి బొటనవేలి మీద, కుడి కాలి బొటనవేలి మీద బలిపీఠం మీది బలి పశువు యొక్క రక్తము ప్రోక్షించబడాలి. అతని తల మీద తైలాభిషేకం, దంచి తీసిన అచ్చ ఒలీవల నూనె తైలాభిషేకం ఆ తల మీద ప్రోక్షించబడాలి. కుడి చెవి మీద ప్రోక్షించబడాలి, కుడి చేతి బొటన వేలి మీద ప్రోక్షించబడాలి, కుడి కాలి బొటన వేలి మీద ప్రోక్షించబడాలి. చెవి
కొన మీద ఎందుకు అనంటే దేవుని స్వరం వినడానికి. చేతి బొటనవేలి మీద ఎందుకు అంటే శక్తి లోపం లేకుండా ఆయన చిత్తం చేయడానికి. కుడి కాలి బొటనవేలి మీద ఎందుకు అనంటే అతి పరిశుద్ధమైన స్థలములో ప్రవేశించడానికి ముందు అభిషేకించబడిన ఆజ్ఞల మార్గములో అడుగులు జారకుండా తొట్టిల్లకుండా నిలబడానికి. నడుముకు ఒక తాడు ఉంటుంది ఆ యాజకునికి, బయట తాడు పట్టుకొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈయన అతి పరిశుద్ధమైన స్థలములో తెర వెనకాల అతి పరిశుద్ధమైన స్థలములోకి వెళ్తాడు. హల్లెలూయా. అక్కడ కరుణాపీఠం ఉంటుంది, రెక్కలు చాపిన కెరూబులు, మందసం ఉంటుంది. ఆ మందసములో మన్నాతో నింపబడిన పాత్ర ఉంటుంది. ఆ మందసములో ఆజ్ఞల పలకలు ఉంటాయి. ఆ మందసంలో చిగురించిన అహరోను చేతి కర్ర ఉంటుంది. హల్లెలూయా. వాటి గురించి వివరించడానికి వల్ల పడదు అని హెబ్రీ 9లో రాయబడి ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. చెప్పదలసిన మాట, నీవు గుడారం ఏర్పరచడానికి ముందు కొండ మీద నీకు చూపబడిన ప్రకారము నువ్వు నీ గుడారము ఏర్పరచాలి. ఆ గుడారానికి ఆవరణం ఉండాలి. ఆ గుడారంలో పరిశుద్ధ స్థలం ఉండాలి. ఆ గుడారంలో అతి పరిశుద్ధమైన స్థలం ఉండాలి. రక్తాన్ని చేతబట్టి యాజకుడు అతి పరిశుద్ధమైన స్థలములోనికి వెళ్ళాలి. రక్తము లేకుండా అతి పరిశుద్ధమైన స్థలములోనికి ప్రవేశము లేదు. అక్కడే చచ్చిపోతాడు. మళ్ళీ శవాన్ని తీసుకురావాలన్నా కూడా ఇంకొకరు వెళ్ళడానికి లేదు, తాడు బట్టి లాగాలి. బయట తాడు పట్టుకొని ఉంటారు. ఏమైనా శబ్దం వస్తే ఆ గజ్జలు, దానిమ్మకాయలు లాంటి ఆ గుత్తులు, ఆ వస్త్రాలంకరణ అట్లా ఉంటుంది. ఆ శబ్దం వినబడుతుంది, మనిషి కదులుతున్నాడంటే బతికే ఉన్నాడని అర్థం. సౌండ్ లేదు అని అంటే తాడు లాగి చూస్తారు. ఏం సౌండ్ లేదంటే శవాన్ని బయటికి లాగాలి. హల్లెలూయా. ఆ మోషే అమర్చిన గుడారానికి ఏ విధంగా ఆవరణము, పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధమైన స్థలం ఉందో మనిషిని కూడా దేవుడు 3 భాగాలుగా చేసినాడు. ప్రాణము, ఆత్మ, శరీరం.